ఎనర్జీ అంటే ఏంటి? శక్తి కదా. ఈ శక్తి అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది, అంటే అనేక రూపాల్లో ఉంటుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ అంటే గతిశక్తి అనమాట. ఇలా వేరు వేరు రూపాల్లో ఎనర్జీ ఉంటుంది. మరి ఎనర్జీని మనం సృష్టించడం కానీ నాశనం చేయటం కానీ కుదరదు. మరి ఏం చేయగలం? ఒక రూపంలో ఉన్న ఎనర్జీని ఇంకొక రూపంలోకి మార్చొచ్చు. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా, మెకానికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా అలా మార్చుకోవచ్చు. అంతేగాని మనం క్రియేట్ చేయటం కానీ డెస్ట్రాయ్ చేయటం కానీ కుదరదు అనమాట. మరి జపాన్లో టోక్యో అనే సిటీలో జనాలు బాగా తిరుగుతుంటారు, రద్దీ ఉన్న సిటీ అది. మరి అక్కడ ఏం చేశారంటే గ్రౌండ్లో టైల్స్ అరేంజ్ చేశారు. ఎలాంటి టైల్స్ అంటే ఈ మనుషులు నడుస్తుంటారు కదా, వాళ్ళకు మూమెంట్ ఉంటుంది, అందువల్ల వాళ్లకు కైనటిక్ ఎనర్జీ ఉంటుందన్నమాట. వాళ్ళు స్టెప్ వేసినప్పుడు ఆ టైల్ ఏం చేస్తుందంటే వాళ్ళకుండే కైనటిక్ ఎనర్జీని తీసుకొని దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఈ రకంగా మనుషులందరూ తిరగటం వల్ల చాలా కైనటిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. ఒక స్టెప్కు 10 లైట్ బల్బ్స్ 20 సెకండ్స్ వెలిగించవచ్చు. మరి వాళ్ళు స్టెప్స్ వేస్తూనే ఉంటారు కదా, చాలా ఎనర్జీ వస్తుందన్నమాట. మనం ఉపయోగించే పెట్రోల్ కానీ లేకపోతే బొగ్గు కానీ అవన్నీ క్రమంగా తరిగిపోతాయి. కానీ ఈ రకంగా జనరేట్ చేసిన ఎనర్జీ తరిగిపోదు అండ్ చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇలాంటి టెక్నాలజీని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బెనిఫిట్గా ఉంటుంది.